సిస్టర్ ఏమైంది అంత హడావిడిగా వెళ్తున్నారు? ఇప్పుడే ఫోన్ వచ్చింది పోలీస్ నుంచి. ఎవరో ఒక పాప రోడ్డు మీద ఏడుస్తుందంట. ఆ పాప దగ్గర ఎవరూ లేరంట, వెళ్ళి తీసుకొని రావాలి. ఎవరు పాప నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మీ అమ్మ నాన్న ఎక్కడ? ఏడవకు. ఎవరు మీ అమ్మ నాన్న? సరే నాతో రా. ఎవరి కొత్త పాప? ఈ రోజు నుంచి ఈ పాప మీ ఫ్రెండ్. సిస్టర్ శాలిని, ఎవరి పాప ఇంత వర్షంగా తీసుకొస్తున్నా? ఎవరో తెలియదు సిస్టర్, మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ట్రైనింగ్ వాళ్ళ గురించి తెలుసు కదా, అందుకే మేము మంచిగా తీసుకుంటామని తీసుకొచ్చాం. అవునా? సరే సరే, పాప తడిసిపోయింది. దా. నాకు మా అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు. నేను చిన్న ఉన్నప్పుడే మా అమ్మ నాన్న విడిపోయి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు. నన్ను ఎవరు ఇష్టపడరు. నాకు అన్నం పెట్టేటోళ్ళు కూడా ఎవరు లేరు. నాకు కూడా నీలాంటి పరిస్థితే. మా నాన్న నేను పుట్టక ముందే చనిపోయారు. మా అమ్మ నాకు తిండి పెట్టే స్థితి లేక ఇక్కడ వచ్చి వదిలేసి వెళ్ళిపోయింది. లావణ్య, నాకు అది ఇంకా దురదృష్టకరం. మా అమ్మ నాన్న ప్రతిరోజు తాగడానికి వెళ్ళేవారు. నన్ను గదిలో బంధించి వెళ్ళేవారు. ఒకరోజు మా అమ్మ నాన్న తిరిగి రానిలేదు. చూడు లావణ్య, నా పరిస్థితి కూడా ఇదే. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంది. ప్రేమ్ నివాస్ మన ఇల్లు, మన కుటుంబం. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. చూడండి పిల్లలు, మీ జీవితాలు ఒకప్పుడు దుఃఖముతోనూ బాధలతోనూ ఉండి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. దేవుడు చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానిండు, అట్టివారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఉన్నారు. మీరంటే దేవుడికి ఎంతో ఇష్టం, కాబట్టి ఒకరికి ఒకరు కలిసిమెలిసి ఉండాలి. నా పేరు జ్యోతి. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడే మా మమ్మీ పెంచలేని పరిస్థితిలో ప్రేమ్ నివాస్ సొసైటీకి జాయిన్ చేశాను. ఇక్కడున్న సిస్టర్స్ చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో, ఆప్యాయతతోటి మన అవసరాలు తీరుస్తూ అన్ని విధాలుగా నాకు సహాయం చేస్తూ ఎంతో బాగా పెంచారు. అంతేకాకుండా ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. నేను ఇప్పుడు BSc B.Ed వరకు కంప్లీట్ చేసి ఒక టీచర్ గా వర్క్ చేస్తున్నాను.
ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు కదా, మనకి సొసైటీని ఫేస్ చేయడానికి స్కిల్స్ కావాలి, టెక్నిక్స్ కావాలి. దానికి మనకి ధైర్యాన్ని ఇస్తూ అన్ని స్కిల్స్ మనకి నేర్పిస్తూ సొసైటీలో ఇప్పుడు నాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చారు. అది నేను ఇప్పుడు టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఎంతో గర్వంగా చెప్పగలను, నా సిస్టర్స్ నన్ను ఇలాంటి స్టేజ్ కి తీసుకొచ్చారని. అలాగే నాకు పోయిన సంవత్సరం ఎంతో ఘనంగా మ్యారేజ్ చేశారు. దానికి ఇదంటూ లోటు లేకుండా ప్రతిదీ మేమున్నాం నీకు అని ధైర్యం ఇస్తూ అలా మ్యారేజ్ చేసి నాకు ఒక స్థానాన్ని ఇచ్చి ద బెస్ట్ గిఫ్ట్ నాకు ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చారు. నేను ఇప్పటికీ గాడ్ కి థ్యాంక్స్ చెప్తాను. ఇలాంటి 2 గిఫ్ట్స్, ఒకటి సిస్టర్స్ కి, ఇంకొకటి ఇంత మంచి ఫ్యామిలీని నాకు గిఫ్ట్ గా ఇచ్చిన. నేను ఇంకొకటి గ్యారంటీ చేయగలను, ఇప్పుడు ప్రేమ్ నివాస్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఫ్యూచర్ లో మంచి ఒక సక్సెస్ఫుల్ స్టేజ్ లో వాళ్ళు ఉంటారని చెప్పి నేను గ్యారంటీ ఇస్తాను. ప్రేమ్ నివాస్ అంటేనే ప్రేమను పంచేటువంటి ఆలయం. మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ఉద్దేశానుసారం 2000 సంవత్సరంలో అనాథ ఆడబిడ్డలకు ప్రేమ్ నివాస్ ను స్థాపించడం జరిగింది. తల్లి జ్ఞానమ్మ గారి దగ్గర మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. వాటన్నిటిని కూడా క్రియల ద్వారా ప్రేమతోనూ పిల్లలకు పంచుతున్నాం. ప్రేమ్ నివాస్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం మా సభ పెద్దలు, సిస్టర్స్ మరియు డోనర్స్. ఇక్కడ పిల్లలు ఇంత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మా సభ పెద్దలు వారు తీసుకునే సరైన నిర్ణయాలు. వాటితో పాటు చాలా మంది ఎంతో ప్రేమతోనూ త్యాగబుద్ధితో సహాయాన్ని అందిస్తున్నారు డోనర్స్. వీరందరి ప్రోత్సాహంతో మేము పిల్లలకు మంచి విద్యను, జీవితమును అందిస్తున్నాం. తల్లి జ్ఞానమ్మ గారి ఆశయాలను నెరవేరుస్తున్నాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్పగారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిది నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. సమయం ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం ప్రణుతింతు నిన్నే ప్రభు స్తుతింతు నిన్నే విభో ప్రణుతింతు నిన్నే ప్రభు స్తుతింతు నిన్నే విభో ధూపదీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయ
కరుణామయుడా ధూపదీప ఫల పుష్పం నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు కొండవీటి విలియం గారి 8వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కొండవీటి జోసెఫ్ కిషోర్, థోమాసమ్మ, సుశీలమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఇంగిలేల జోస్పిన్, మండగిరి శ్రీనివాసుల కుటుంబంలో మరణించిన ఇంగిలేల నర్సమ్మ, చిన్నత్తమ్మ, మూగత్రేసమ్మ, ఇంగిలేల నర్సయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఇంగిలేల జోస్పిన్, మండగిరి శ్రీనివాసులు, మండగిరి శ్రీరాజ్ విశ్వాస్, జోయల్, ఇంగిలేల హృదయమేరి దివ్యకారుణ్య సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గిపూడి లూర్దమ్మ, దుగ్గిపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గిపూడి శౌరిరెడ్డి, తిరుమల రెడ్డి, శౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గిపూడి బాలరెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం యాలేరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ నోసి ఫ్రాన్సిస్ రెడ్డి గారిని దేవుడు ఆశీర్వదించి తన సేవలో ఎల్లప్పుడూ దీవిస్తూ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి తన తలంపులు నెరవేర్చాలని తల్లి మరియమాత పేరిట నూసి పెద్ద రాయపరెడ్డి, మార్గరీతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మద్రాసు మేత్రాసనం కీళ్లచేరి గ్రామం జోసెఫ్ మేరీ అన్నమాల్ క్రిస్టీనా, చార్లెస్ అంతోనిరాజ్, విక్టర్ ఫ్రాన్సిస్ జేవియర్, రాబర్ట్ ట్రీనా, అరుణ్ ఇన్నయ్య, బాలరాజ్, మరియన్ మాల్ఫోన్స్, మేరీ మరియన్న, అంత్రివ సన్మాల్, బెర్నార్డు బాబు, జాన్ ధైర్యప్పన్, అంజలమ్మల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చెంగల్పట్ మేత్రాసనం పెరుమందూరు విచారణ సంతోష్ కుమార్, మైలిన్, లేవిషా, డెవిస్ లెరిన్ వీరికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితః పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ వాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సెంట్ యాన్ సిస్టర్స్ మద్రాస్ విజయవాడ రీజన్ వారు ప్రత్యేకంగా ఈ పూజ బలిలో జ్ఞానమ్మ గారికి ధన్యతా పట్టాన్ని ప్రసాదించమని దేవాదేవుణ్ణి ప్రార్థిస్తూ పూజా బలిని సమర్పిస్తున్నారు. వారి ఉద్దేశం కోసము ప్రత్యేకంగా మనము ఈ పూజ బలిలో ప్రార్థించుదాము. మార్క్ శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనము. యేసు ప్రభు వేకువజాముననే లేచి ప్రార్థన చేయుటకై నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. లూకా శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తు ప్రభు పర్వత ప్రాంతమునకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థనలో గడిపెను. లూకా శుభవార్త 5వ అధ్యాయము. ప్రభు తరచుగా నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తుండేవారు. అపోస్తుల చర్యలు 1వ అధ్యాయము 14వ వచనము. అపోస్తులు, ఇతర స్త్రీలు, యేసుప్రభు యొక్క తల్లి, వారి సోదరులు అంతటా ఒక ప్రాంతమున కూడి ప్రార్థించుచుండిరి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనంలో చదువుతాము.
మీరు దేనిని గురించి విచారింపకుడు, మీకు ఏది అవసరమో దానికోసము ప్రార్థనలో దేవుణ్ణి అర్థింపుడు. ఈ విధముగా మీరు అర్థించినప్పుడు హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకమైన మది నిండిన హృదితో దేవుని అర్థింపుడు వాటిని ప్రసాదిస్తారు అని. ఈనాడు క్రీస్తు ప్రభు, మరియమ్మ గారు, అపోస్తులు వీళ్ళందరూ కూడా మనకి మార్గదర్శులు ప్రార్థన చేయడంలో. అదేవిధంగా జ్ఞానమ్మ గారు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేది, భగవంతుని చిత్తం ఏమిటి, భగవంతుని ప్రణాళిక ఏమిటి, సేవ చేయటానికి నన్ను ఏ విధంగా వినియోగించుకుంటారని ఆమె ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండేది. ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి సభలో పనిచేయుచున్న సిస్టర్లందరూ కూడా, సిబ్బంది కూడా ప్రార్థనకి ప్రాముఖ్యతని ఇస్తూ దేవునిపై ఆధారపడి జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ పూజ బలిలో పాల్గొంటూ, పూజ బలిలో యోగరీతిగా పాల్గొనటానికి మన పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహం ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుతున్నాము. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీ వాగ్దానం చేసిన శాశ్వత జీవితమునకు పాత్రులమైనట్లు కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత యందు బందీలను కావించెను. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 29వ వచనం నుండి 36వ వచనం వరకు. సహోదరులారా, దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడినవి. అన్యులారా, గతమున మీరు దేవునకు విధేయులు కాకుండాను యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి. అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునకు అవిధేయులైరి. ఏలైనా తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత యందు బందీలను కావించెను. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును? పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లుగా ప్రభువు మనస్కు ఎవరికి ఎరుక? ఆయనకు సలహాదారు ఎవరు? తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏలైనా ఆయన నుండి ఆయన మూలముననే ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే
సదా స్తుతి వైభవములు. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నీవు మహాకరుణ గలవాడవు, నీవు మహాకరుణ గలవాడవు, రక్షణమును దయచేయము, రక్షణమును దయచేయము. నా మట్టుకు నేను దీనుడను బాధామయుడనై ఉన్నాను. ప్రభు, నీ రక్షణముతో నన్ను ఉద్ధరింపుము. నేను గీతములతో ప్రభువుని కీర్తించెదను, కృతజ్ఞతాస్థుతులతో ఆయనను శ్లాఘించెదను. అందరూ. నీవు మహాకరుణ గలవాడవు, నీవు మహాకరుణ గలవాడవు, రక్షణమును దయచేయుదువు, రక్షణమును దయచేయుదువు. నీ చేయుదమును చూచి దీనులు సంతసింతురు. దేవుని కొల్చు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు. ప్రభువు ఆర్తుల మొరవినును, ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారము చెయ్యడు. అందరూ. నీవు మహాకరుణ గలవాడవు, నీవు మహాకరుణ గలవాడవు, రక్షణమును దయచేయుదువు, రక్షణమును దయచేయుదువు. దేవుడు సియోనును రక్షించును, యూదా మండలములోని నగరములన్నీ పునర్నిర్మించును. ప్రభుని సేవకులు సియోనును వసించి భూమిని స్వాధీనము చేసుకుందురు. ప్రభువు దాసుల బిడ్డలు ఆ నేలను వారసత్వముగా బడేదురు. ఆయనను ప్రేమించువారు ఆ తావున వసింతురు. అందరూ. నీవు మహాకరుణ గలవాడవు, నీవు మహాకరుణ గలవాడవు, రక్షణమును దయచేయుదువు, రక్షణమును దయచేయుదువు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. హల్లెలూయా, ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 14 వచనాలు 12 నుండి 14 వరకు. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నిన్ను తిరిగి పిలువగలరను పావముతో నీవు భోజనమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలువవలదు. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. జన్మదినము, వివాహము, జూబిలీ, ఇతర వేడుకల సమయాలలో విందులు, భోజనాలు ఇవన్నీ ఒక సందర్భము. మన బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, మిగతా వారందరినీ కూడా ఆహ్వానించడానికి. ఇలా ఆహ్వానించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ బంధుత్వాన్ని పెంపొందించుకుంటూ ఉపయోగించుకుంటారు.
ఇంకా కొన్నిసార్లు కొన్ని దాన ధర్మ క్రియలు చేస్తూ ఉంటారు. అది అన్నం వడ్డించడము, వస్త్రాలు ఇవ్వడము, తరువాత విద్య కోసము కొంచెం డబ్బు వెచ్చించడము, ఇవన్నీ కూడా బయట చేసేవారు వేరే ఉద్దేశాలతో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది పేరు ప్రతిష్టల కోసము, ఇంకా కొంతమంది ఇచ్చిన దానికంటే ఎక్కువగా మేము పొందాలనే ఆశతో చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది తాము చేసిన తప్పిదాలను వాటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి చేస్తూ ఉంటారు ఈ భోజన సమయంలో, ఈ విందులలో. మరి ప్రభువు ప్రశ్న వేస్తున్నాడు, ఇలాంటివి విందులు, భోజనాలు మీరు ఏర్పాటు చేసినప్పుడు మామూలుగా జరిగే సంగతులనే చెప్తున్నారు. అదేంటంటే మన తోటి వారిని, బంధువులను, మిత్రులను, ధనికులను మాత్రము పిలుస్తున్నాము. వేరే వాళ్ళని, ముఖ్యంగా బీదవారిని, కృంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను పిలుస్తలేరని. మనమందరం కూడా చూసేది ఇదే. ఈ పెద్ద పెద్ద విందులలో ఈ ధనికులు, సోదరులు మరియు స్నేహితులు, బంధువులు వీరే ఉంటున్నారు, కానీ మిగతా వాళ్ళు ఉండలేరు. ప్రభువు చెప్పేది సత్యము అని గ్రహించాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒకసారి ఒక క్రైస్తవునికి 3 స్టార్ హోటల్ ఉండేది. ఆ హోటల్ బాగానే రన్ అవుతూ ఉంది. ఇంకా దానిని అభివృద్ధి చేయాలని అనుకొని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ హోటల్లో ఒకసారి ఒక కుష్ఠరోగి బ్రేక్ఫాస్ట్ చేస్తానికి వచ్చారు. అక్కడ కూర్చున్న మేనేజర్ అతనిని చూసి లోపలికి రానిచ్చిన పనివారిని తిట్టాడు, ఎందుకు రానిచ్చారని. అయినా కూడా ఆ కుష్ఠరోగి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఎవరు కూడా వెళ్ళి ఆర్డర్ తీసుకోవడం లేదు ఏమి కావాలని. చివరికి ఒక వెయిట్రెస్ వచ్చి ఆర్డర్ తీసుకోబోతుంటే మేనేజర్ చెప్పాడు, నువ్వు ఆర్డర్ తీసుకోవద్దు, ఆయన బిల్లు కట్టడు, ఇలాంటి వారిని హోటల్లోకి రానివ్వవద్దు అని చెప్పాను కదా, అయినా ఎందుకు వెళ్ళి ఆర్డర్ తీసుకుంటున్నావు అంటే ఆ మేనేజర్ ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా ఆర్డర్ తీసుకొని అతనికి కావలసిన బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ, కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆ కుష్ఠరోగి బ్రేక్ఫాస్ట్ చేసి బిల్లు ఇచ్చి వెళుతూ, నీకు టిప్స్ ఇవ్వాలి కదా, ఆ టిప్స్ ఈ పేపర్ మీద రాసి ఇస్తున్నానని కవర్లో పెట్టాడు. ఈ కవర్ ఇప్పుడు ఓపెన్ చేయగాకు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయని. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. దాంట్లో ఏం రాశాడంటే, కుష్ఠరోగికి, బీదవారికి, మిగతా వాళ్ళకి ఎవరు కూడా ఆర్డర్ తీసుకోరు, మీరు తీసుకొని నాకు బ్రేక్ఫాస్ట్ని ఇచ్చారు, అందుకు నేను కృతజ్ఞత తెలుపుతూ నీ టిప్స్కి నేను బహుమానంగా ఈ హోటల్ మేనేజర్గా నిన్ను అపాయింట్ చేస్తున్నాను అని సైన్ చేసి హోటల్ ఓనర్ని నేనే అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆ కుష్ఠరోగి రూపంలో వచ్చింది హోటల్ మేనేజరు, భక్తుడు, విశ్వాసవంతుడు. వచ్చే కస్టమర్స్ని ఏ విధంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు, గౌరవిస్తున్నారా లేదా అని చూడటానికి అతను ఆ కుష్ఠరోగి రూపంలో వచ్చాడు. ఆమె బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా సర్వ్ చేస్తే ఆమెకు ప్రమోషను ఇచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు క్రీస్తు ప్రభు కూడా ఆశించింది ఇదే కదా. బీదలకు, కృంటివారికి, గ్రుడ్డివారికి, వికలాంగులకు మీరు ఈ యొక్క ఆహ్వానాన్ని అందించండి విందుకి, భోజనాలకని. అలా ఆహ్వానించిన వారికి ఎంత గొప్ప బహుమానం లభించిందో చూడండి. మరి పరలోకములో ఇంకా ఎంత గొప్ప బహుమానము లభిస్తుందో వేచి చూడండి. అందుకే సామెతల గ్రంథంలో మనము చదువుతుంటాము,
ఆ 19వ అధ్యాయంలో ఎవరైతే బీదలను ఆదుకుంటారో వారు ఆ ఇచ్చిన దానిని దేవునికి ఇచ్చిన అప్పుతో సమానము, దానిని దేవుడు తిరిగి తీరుస్తాడు. అదేవిధంగా బీదలను కనికరముతో చూచువారు ఎల్లప్పుడూ సంతోషిస్తారు. మరియు 28వ అధ్యాయంలో చదువుతామో, ఎవరైతే బీదలను ఆదుకుంటారో వారికి ఏ కొరతయు ఉండదు. ఇవన్నీ కూడా గొప్ప గొప్ప పునీతులు, సంఘ సేవకులు అనుభవిస్తున్నారు. వారికి దేవుడు బహుమానాలను ప్రదర్శిస్తున్నారు. మన వైఖరి కూడా అలానే ఉండాలని ప్రభు కోరుతున్నారు. మనము ప్రతిఫలమును ఆశింపక, తిరిగి పిలుస్తారని ఆశించక, బీదలకు సహాయం చేయడం కానీ, ఈ విందు రూపాన కానీ వేరే రూపాన సహాయం చేయడం కానీ ప్రభు మన నుంచి ఆశించేది. అందుకే దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు, మత్తయి 5:7 చదువుతాము. అదేవిధంగా కీర్తన 41, పరులకు మీరు చేసింది దేవుడు తిరిగి మీకు బహుమానంగా ఇస్తారు అని తెలియజేస్తున్నారు. అందుకే మనం ఈనాడు స్మరిస్తున్న జ్ఞానమ్మ గారు, ఆమె చరిత్రను ఒకసారి మనము చూస్తే ఆమె సేవకు కానీ చేసే కార్యక్రమాలన్నిటిని కానీ కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను, ధనికులను కాదు ఆమె పిలిచింది, సేవ చేసింది. ఆమె పిలిచింది, సేవ చేసింది బీదవారిని, పేదలను, వికలాంగులను, వితంతువులను మరియు వృద్ధులను. వీరందరూ కూడా ప్రభు ఎవరినైతే పిలువన్నారో వారే వీరు. వీరికి ఆమె అటు విద్య కానీ, వసతులు కానీ, సాంఘిక సేవలు కానీ, వైద్యారంగం కానీ అన్నీ కూడా చేసింది. ఈ వసతులలో ఆ బీదవారి ఎడల ఆమె ప్రేమను, దయను, కనికరాన్ని చూపించింది. మరి భగవంతునిపై ఆధారపడి జీవించాలని ఆమె వారికి ప్రార్థన ద్వారా తెలియజేసింది. ప్రార్థన పట్ల వాళ్ళు ప్రాముఖ్యతను చూపాలని, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలని, జపమాలను జపించాలని, ఒకరిడల ఒకరు దయను, కనికరాన్ని, ఓర్పును కలిగి ఉండాలని వారికి ఈ వసతి గృహాలు కానీ, పాఠశాలలు కానీ, సాంఘిక సేవారంగంలో కానీ, ఈ వైద్య రంగంలో కానీ అన్నీ కూడా నేర్పి వారికి మార్గదర్శకంగా ఉంది. చీకటిలో ఉన్న వారి జీవితాలలో క్రీస్తు ప్రభు వెలుగుని తీసుకొచ్చింది. క్రీస్తు ప్రభు వెలుగుని వారిలో నింపుతూ వారికి మంచి భవిష్యత్తును ప్రసాదించింది. అందుకే దేవుడు ఆమెను దీవించారు. బీదవారు ఏమి ఇవ్వరు అని ప్రభు అన్నారు. మరి ప్రభు ఈ బీదవారు ఆమెకి ఏమి ఇవ్వలేదు, కానీ ప్రభువే ఈ బీదవారి తరపున ఆమెను దీవించి ఆశీర్వదించి ఈ ధన్యతా పట్టాన్ని ప్రసాదించడానికి ఆ ప్రభువు సిద్ధంగా ఉన్నారు. మనమందరము కూడా మన అనుదిన జీవితంలో ఆ ప్రభు ఆజ్ఞాపించింది ఏంటంటే, బీదవారికి, వికలాంగులకు, కుంటివారికి, గుడ్డివారికి మీరు భోజనాలను, విందులను ఇవ్వండి. అదేవిధంగా జ్ఞానమ్మ గారు ఇచ్చారు, మీరు కూడా ఇవ్వండి, మిమ్మల్ని కూడా హేరాళముగా దీవిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. మత్తయి 11:28 భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండు, మీరు విశ్రాంతిని పొందుదురు. నా కాడిని మీరు ఎత్తుకొని సాధుశీలుడనని, వినమ్ర హృదయుడని మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీ ఆత్మలు విశ్రాంతిని పొందును. ఈ వచనాలన్నీ, ఈ పలుకులన్నీ కూడా ఎంతోమంది విని ప్రభు చెంతకు వచ్చి స్వస్థులై ఆనందాన్ని, సంతోషాన్ని, ఆయురారోగ్యాన్ని అనుభవించారు. అదేవిధంగా జ్ఞానమ్మ గారి దగ్గరికి వచ్చిన ఈ బీదలు పిల్లలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ వాళ్ళు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించారు. మనమందరము కూడా ఆధ్యాత్మికంగా బీదవారము, వికలాంగులము, కుంటివారము, గ్రుడ్డివారము మన తప్పిదాల వల్ల, పొరపాట్ల వల్ల, పాపాల వల్ల, బలహీనతల వల్ల. అందుకే ప్రభు నా చెంతకు రండు అని ఈ పూజాబలికి, ప్రతి పూజాబలికి ఆహ్వానించి మనల్ని ఆయన తన శరీర రక్తాలతో
పోషించి బలపరిచి సైతానుపైన విజయాన్ని సాధించడానికి శక్తిని ఇస్తున్నారు. మనము బీదవారము, వికలాంగులము, కుంటివారము, గుడ్డివారము. అందుకే ప్రభు మనల్ని ఆహ్వానించి ఆదరిస్తున్నారు. ఆధ్యాత్మికంగా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ బీదగా ఉంటే వారిని ఆదుకొనండి. మనకి దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభువు చూస్తున్నారు కాబట్టి పరలోకం నుంచి వాటిని సకాలంలో కురిపించి మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. మరి ముఖ్యంగా ఈనాడు మనందరం కూడా ఎల్లప్పుడూ ఈ దివ్య విందులో, ఈ పూజా బలులో పాల్గొన్నప్పుడు భక్తియుతంగా పాల్గొని ఆ దేవాదేవుని శరీర రక్తాలను భక్తితో, విశ్వాసంతో స్వీకరిస్తే దేవుడు మనలో వచ్చి మనతో ఉండి మనల్ని తన సన్మార్గంలో నడిపిస్తారు. ఇతరుల జీవితాల్లోకి వెలుగుని తీసుకురావడానికి మనల్ని ఉపయోగించుకుంటారు. ఈ యొక్క దీవెనలను, వరాలను మనందరికీ ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ బలి సర్వశక్తి అలా సర్వేశ్వరునికి అంగీకారకమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బలి అర్పణములు పవిత్రమైన బలిగా నీ సముఖమును చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయా కృపను మా మీద కుమ్మరింపచేసి రక్షించినట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతతో మా అందరకు భాగమొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తును చేసుకొనెను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటేను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధేయించు వారందరికీ నిత్యరక్షణకు కారకుడాయను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతోనూ పరలోకదలన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రనుగా చేసినందుకు మీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యాగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమై ఉండు
నీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. కౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుడు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలత వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్యజమును కాచి కాపాడనుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయుకున్నట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమేన్.
నిలుచును. నాలో నవేంచేయవా, నా యందు నివసింపవా, నా ఆత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా, నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా. పునీతిన్యా స్వర చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్యపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రు చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా యందు నీ శక్తి అధికముగా పనిచేయును కాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళికలో మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానం చేసిన పరమానందములో మేము పాలు పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం, అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి, పరలోక దైవ సభా వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం, అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి, పరలోక దైవ సభా వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలో నీవు తరించితివి. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలో నీవు తరించితివి. శ్రీ సభకై తీరులను అర్పించిన ధన్యమైన విద్యార్థుల పాలిట నిలచిన ఓ పుణ్యమైన ప్రభుని దాసురాల వైతివి. ప్రభుని దాసురాల వైతివి. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం, అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి,
పరలోక దైవ సభా వేడుకలు తాటిపత్రి జ్ఞానమ్మ వందనం.